పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీ గెలుపొందారు. అయితే ఆ గెలుపుకు గల కారణాలు ఏంటనేది పులివెందుల నియోజకవర్గ జెడ్పీటీసీ మెంబర్ భర్త అయిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి సార్. పులివెందుల నియోజకవర్గం ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, నా గెలుపుకు నాలుగు ప్రధాన కారణాలు. తర్వాత ఒకటి, ఎర్రవల్లి చెరువుకు నీళ్ళు ఇస్తానని ఆ పని చేయడం. 2, వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా అసంతృప్తిగా ఉండి వాళ్ళంతా కూడా నాకు హెల్ప్ చేయడం. తర్వాత 30 ఏళ్ళ ముందు స్వేచ్ఛగా పోలింగ్ జరగలేదు కాబట్టి ఆ వాతావరణాన్ని కల్పించడం. 4వది వచ్చేసి మా ప్రభుత్వ సుపరిపాలన. ఇవన్నీ యాడ్ అయ్యి మేము ఇంత అద్భుతమైన విజయం వచ్చేసి మాకు సొంతం చేసుకోవడం జరిగింది. అయితే గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు మోపారు, అనేక విధాలుగా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేశారు. అయితే ప్రజలు దాన్ని నమ్మకుండా ఈ గెలుపు ఆ విధంగా గెలిపించారు ప్రజలు అని చెప్పి అనుకోవచ్చా? 100% వాళ్ళ మీద అసంతృప్తి, వాళ్ళు చేసిన అధికారంలో ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మమ్మల్ని ఇప్పుడు గెలవచ్చు కానీ ఇంత భారీ మెజార్టీతో గెలిచామంటే ఒకటి న్యూట్రల్ పీపుల్, తర్వాత టీడీపీ పార్టీ వాళ్ళు, ప్లస్ వైఎస్ఆర్సీపీకి చెందిన క్యాడరు ఓటర్లు. వాళ్ళల్లో కూడా ఏంటంటే ఓసారి ఇలా బుద్ధి చెప్తే కానీ వీళ్ళు ఆకాశం నుంచి కిందికి దిగరు, మా దగ్గరికి రారు అని వాళ్ళ స్వార్థం ఉంది దీంట్లో. అలా అందరి కలగలుపుతో 100% సక్సెస్ అయ్యాం. అదే ప్రధానంగా చూడొచ్చు మనం. 2019లో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య చేయించింది మీరే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేతలు ఆరోపించారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు పులివెందుల నియోజకవర్గ ప్రజలు మీకే పట్టం కట్టారు. ఎలా చూడొచ్చు అంట? 100% అది ఎవరు నమ్మట్లేదు అనేది అందరికీ తెలుసు. హత్య చేసింది వాళ్ళే. ప్రధానంగా హత్యా నేరం నా మీద మోపాలని కూడా చూశారు. అన్నీ ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడే ఇవన్నీ బయటపడతాయి. అలాంటి సందర్భం అంతకుముందు ఎలక్షన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కొన్ని ఇంకా భయాందోళనలు ఉన్నాయి. ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి ప్రజలు కూడా ధైర్యంగా ఓటేసినారు. వివేకానంద రెడ్డిని మేము చంపలేదని తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు ఏదన్నా చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేరు వీళ్ళు అని ఒక భరోసా, ధైర్యం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ విజయవంతమైంది. కాబట్టి ఈ సక్సెస్ కదే కారణం. ప్రధానంగా ఇక్కడ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ప్రలోభాలకు గురి చేస్తూ కూటమి నేతలు అయితే దాడులకు పాల్పడుతున్నారు. అలానే దాడులు చేసే ఈరోజు ఘన విజయం సాధించినారు కూటమి నేతలు అంటున్నారు. సరే, ఇక్కడ ఇద్దరు పార్టీలో చేరిన వాళ్ళే ఏం ప్రలోభాలు ఎందుకు చేరినారో ఒకసారి తీసుకో, వీళ్ళతో చెప్పు పుష్ప, ఎందుకు చేరినారు? ఈయన కానీ వీళ్ళు కానీ, వీళ్ళకి ఎర్రబల్ల చెరువు అనేది ప్రధానము, దానిని నింపుతామని చెప్పింటేనే మేము పార్టీలో చేరినామని చెప్తాను ఉంటాడు. అంతే, దానికి ఏందో రీజన్ చెప్తే ఎట్లా? ఎక్కడే కానీ పులివెందుల నియోజకవర్గంలో ఎవరిపైన కూడా దాడి చేయలేదు. అలాగే స్వచ్ఛందంగా పులివెందుల నియోజకవర్గ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసే ఈరోజు మాకు పట్టం కట్టారని చెప్పి అంటున్న బీటెక్ రవి. కెమెరా పర్సన్ నాగేశ్వరం, మధు, మెగా 9 టీవీ, కడప.